దేశంలో నీట్ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. నీట్ ఎగ్జామ్ అక్రమాల్లో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్ క్వశ్చన్ పేపర్ కోసం కొందరు 30 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఇందులో ప్రభుత్వ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. తాజాగా బీహార్ ఆర్థిక నేరాల విభాగం చేపట్టిన దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. బీహార్లో నీట్ ఎగ్జామ్ లీక్ అయినట్లు సమాచారం రాగా కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీన్ని తోసిపుచ్చాయి. అయితే ఈ ఆరోపణలపై బీహార్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఇక సిట్ విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. నీట్ పేపర్ లీక్ చేసినందుకు కొందరు అభ్యర్థులు 30 లక్షల చొప్పున చెల్లించినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో బీహార్ ప్రభుత్వ విభాగంలో పనిచేసే ఓ జూనియర్ ఇంజనీర్ కూడా ఉన్నారు. సిట్ విచారణలో జూనియర్ ఇంజనీర్ కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. పేపర్ లీక్ గ్యాంగ్తో కలిసి తాను అక్రమాలకు పాల్పడినట్లు అతడు విచారణలో ఒప్పుకున్నాడు. కొందరు నీట్ అభ్యర్థుల ఫ్యామిలీలతోనూ తాను టచ్లో ఉన్నట్లు చెప్పాడు. మే 4న తమకు నీట్ క్వశ్చన్ పేపర్ అందిందని, ఆ తర్వాత వాటిని అభ్యర్థులకు అందజేసినట్లు తెలిపారు. ఈ పేపర్ కోసం కొంతమంది అభ్యర్థుల నుంచి 30 నుంచి 32 లక్షల చొప్పున తీసుకున్నట్లు విచారణలో వెల్లడించాడు. ఆ తర్వాత వారిని సేఫ్ హౌస్కు తీసుకెళ్లి ప్రశ్నాపత్రం చూపించామని అంగీకరించాడు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతుంది. మొత్తం 13 మంది నీట్ అభ్యర్థులు ఈ పేపర్ లీక్లో భాగస్వాములైనట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 4గురిని ఇప్పటికే అరెస్ట్ చేయగా మరో 9 మందికి తాజాగా నోటీసులు జారీ చేశారు. సోమ, మంగళవారాల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కాగా ఈ తాజా ఆరోపణలపై జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఇంకా స్పందించలేదు.